2019 నుంచి 2024లో జరిగిన అన్యాయము. అదే ఏం అన్యాయం ఏం జరిగింది? కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల పైన, జేసీ ముఖ్య అనుచరుల పైన జరిగిన అన్యాయాలు అంతా ఇంత కాదు మేడం, మాటలలో చెప్పుకోలేము. గతంలో నేను కూడా ఒక బాధ్యున్నే. ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర ఎవరైతే యాక్టివ్గా నడుస్తున్నారో వాళ్ళని ఎంత కావాలని ఇంత విధంగా, ఇదే గతంలో ఎమ్మెల్యే గారు ఉన్న గత పెద్దారెడ్డి గారు చాలా చాలా అంటే చాలా నరకం చూపించారు. ఈవెన్ డైరెక్ట్గా చేశాడు, ఇండైరెక్ట్గాను చేశాడు. అది ఇంకొకటి కూడా విన్నాం సార్, మరి మన దళితుల పైన కూడా దాడులు చేశారని జరిగాయని విన్నాం. మీరు దళిత నాయకుడిగా ఉన్నారు, కొనసాగుతున్నారని కూడా వింటున్నాం. అవును, గతంలో ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా 14 నుంచి 19 వరకు ఉన్నాను మేడం. అప్పట్లో నేను మన ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. 19 నుంచి 24 వరకు వాంటెడ్గా కేవలం దళితులపైనే ఆయన కక్ష సాధింపు చేశాడు. ఈవెన్ ఎగ్జాంపుల్గా మా కౌన్సిలర్ మల్లికార్జున, మళ్ళా విజయ్ కుమారు, ఆయనను ఇండైరెక్ట్గా తెల్లవారుజామున దొంగలతోనూ అని చెప్పించి కేసులు ఎఫ్ఐఆర్ లేకుండా కూడా చేశాడు. ముసుగులు వేయించుకొని మరీ దాడులు చేపించాడు. కొడుతూ కూడా మేము పలానా వర్గం వాళ్ళమురా, మీరు అక్కడ తిరగద్దండి, మీరు దళితులు, మీరు కౌన్సిలర్ పోటీకి చేసేంత మీరు అసలు అన్ఫిట్ అన్నట్లు చేశారు. చాలా ఘోరంగా చేశారు మేడం. హాస్పిటల్స్లో కూడా ఎవిడెన్స్తో సహా దొరుకుతాయి. కౌన్సిలర్ల పైన వాంటెడ్గా దళితుల కౌన్సిలర్ల పైన కూడా చేశారు, దళితుల కార్యకర్తల పైన కూడా చేశారు మేడం. అయితే 2009 నుంచి నేను చేశాను మేడం. ఎప్పటికే కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ అస్మిత్ రెడ్డి సార్ కానీ ఒకరిని కొట్టండి రా, ఒకరిని తిట్టండి కానీ దాఖలు లేవు. అస్సలు అభివృద్ధి గురించే ఆలోచిస్తారండి. ఇంకా దళితులను ఎక్కువ ప్రోత్సహించి మహిళలను, దళితులను అనేక కార్యక్రమంలో వాళ్ళని కూడా వాళ్ళ వంతు కృషిగా మనం ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబము. మరి అలాంటి కుటుంబము మనకు సపోర్ట్ ఉంటుంది కూడా 100% మేడం. అందులో తప్పు అసలు ఎక్కడే కానీ డోకా లేదు, దానికి ఎటువంటి మచ్చ లేదు. మా అదృష్టం ఏంటంటే గతంలో ఫ్యాక్షన్ ఉన్నది, తాడిపత్రి అంటేనే ఫ్యాక్షన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలాలు పోయినాయి మేడం, ఆ కాలాలు పోయినాయి. మా అదృష్టంగా మాకు దేశాలు తిరిగి వచ్చిన మా జేసీ అస్మిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసుకోవడము మా అదృష్టం. ఇంకా గత 30-40 ఏళ్ళకు కూడా ఆయననే కొనసాగించుకుంటాము. అందులో ఎటువంటి డోకా లేదు మేడం. చదువు రాని వాళ్ళు, ఫ్యాక్షనిస్టులు, ఆ మాటలు అవన్నీ పోయినాయి. మా అదృష్టము. మా ఎమ్మెల్యే సార్ ఏది ఉన్నా కూడా అభివృద్ధి, చదువుకున్న వాళ్ళకి ప్లస్ చదువు రాని వాళ్ళకి కూడా ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతసేపునే ఉద్యోగాల బాటలో నడిపిస్తున్నాడు. రైతులకైతేనేమి, వాటర్ అయితేనేమి మన నియోజకవర్గంలో ఏ విధమైన డోకా లేకుండా చేస్తున్నారు మేడం మా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు. ఒక దేశం కాదు, ప్రతి దేశం తిరిగి వచ్చాడు ఆయన. మరి దాంట్లో నో డోకా. అక్కడ ఎలా ఉందో కూడా మా తాడిపత్రిలో కూడా ఇలా చెయ్యాలా అనే ఒక ఇంటెన్షన్తోనే ఆయన ముందుకు వెళ్తుంటాడు. మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం మా అస్మిత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా కొనసాగించుకున్నందుకు. ధన్యవాదాలు సార్. మరి ఇంకా మీరు మన కార్యక్రమం, మన పార్టీకి అలాగే జేసీ కుటుంబానికి మీరు ఏ విధంగా ఇంకా ముందుకు కంటిన్యూ అవుతారని అనుకుంటారు? 100% మేడం. నేను గతంలో చూసిన లీడర్లు కానీ కార్యకర్తలు అయితేనేమి కూడా ఈరోజు బయట కొందరు విర్రవీగుతున్నారు. ఆ విర్రవీగిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు చెప్తున్నాను, ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి కాంపౌండ్ గోడ తొంగి చూస్తూ ఎదిగిన వాళ్ళందరూ. అరే ఇట్లా పోవాలంటే ప్రభాకర్ రెడ్డి సారు అరే సీరియస్గా ఉన్నారేమోరా, ఇప్పుడు వద్దురా, ఇప్పుడు మళ్ళా పోదాంలే అని దాక్కొని వచ్చిన వాళ్ళు కూడా మేము లీడర్లం అని చెప్పి తాడిపత్రిలో తిరుగుతున్నారు మేడం. అక్కడ అంత సినిమా ఇవ్వడానికి లేదు మేడం. ఇంకొకటి సార్ ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా చాలా మంది విమర్శించారు సార్ గురించి, చాలా మరి అలిగేషన్స్ వచ్చాయి. మీరు ఆ మాటల్ని మీరు ఏ విధంగా తిరస్కరిస్తారండి? 100% మేడం. ఎవరే గాని ఈ రోజు చనిపోతాడు, రేపు చనిపోతాడని బుక్ లో గ్రంథాలయంలో రాసినారేమో, మరి ఆయన ఆయన రాసుకునేయడం తెలియదు. దాని వరకు దేవుడు చల్లగా చూస్తే 100కు పైన బతికిన వాళ్ళు ఉన్నారు, 100కు లోపల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో మా ప్రభాకర్ రెడ్డి సార్ గారికి 100కు పైనే ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. దాంట్లో నో డోకా. మా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు ఉన్న ఆశీస్సులు ఉన్నంత వరకు 100% మా ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఎనీ టైం హెల్తీగా ఉంటారు.
45-50 లోపల ఉండే వాళ్ళే మేము అది చేయలేము ఇది చేయలేమని కారులో తిరిగే రోజులు ఉన్నాయి సార్ ఇప్పుడు. కానీ ఇప్పుడు మన లెజెండ్ మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తన కాలినడకతో ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలే తన దైవంగా భావిస్తూ ప్రజల సంక్షేమాన్ని అనేక విధాలుగా కోరుతూ మన ముందుకు వస్తున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటే ఫైనల్ గా? 100% మేడం. ఆయన 100కి 100 ఏళ్ళు పైనే హ్యాపీగా ఎంజాయ్గా ఉంటాడు. దాంట్లో ఈ రోజుకి దేవుడు ఆశీస్సులతో తాడిపత్రి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చాలా చల్లగా ఉంటారు. అట్ ద సేమ్ టైము ఆయన వయసు గురించి మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 మధ్యలోనే ఆయన దూకుడైతేనేమి కార్యకర్తలను ఎంకరేజ్ చేయడంలో కానీ స్టేట్లో కూడా ఏ లీడరు బయటికి రాలేదు. స్టేట్లో ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికే ఆ లీడర్లు కూడా గోడదాపున దాక్కొని ఇళ్లలో ముసుకేసుకుని పడుకున్న కాలంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక యువకునిలాగా బయటకు వచ్చి 40 కార్యకర్తలు ఉన్నా 40 మంది కార్యకర్తలు ఉన్నా ధైర్యంగా గుండె ధైర్యంతో ముందుకు అడిగేయడం వల్లే తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగిరింది. అది 100కి 200% చెప్తున్నాం మేడం. మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఏ నాయకుడే కానీ బయటికి రాలేదు. ఇదే గత ఎక్స్ సీఎం గారు చేసిన అరాచకాల అరెస్టుల కోసము చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఎవరు బయటికి రాలేదు. ఆ టైంలో 2 సార్లు సబ్ జైలుకు పోయొచ్చి కూడా ప్రభాకర్ రెడ్డి సార్ గారు కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. ఆయన నింపిన ధైర్యము స్టేట్లోనే నెంబర్ 1గా ఈరోజు టీడీపీ నిలబడింది. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి సారు జేసీ అస్మిత్ రెడ్డి గారి పుణ్యమే. ఆ రోజుల్లో బయటికి ఈయన రాకపోయిందంటే టీడీపీ అనే మర్చిపోయే వాళ్ళము. ఆయన చేసిన అరాచకాలు గతంలో అలా ఉన్నాయి. ఓన్లీ తాడిపత్రే కాదు, స్టేట్లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలను కూడా సబ్ జైలుకు వేపించాడు, అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించాడు. ఎక్స్పెషలీ నెంబర్ 1గా మా తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని. దానివలన అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మనకు కొట్టినా తిట్టినా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారే, జేసీ కుటుంబమే మనకు తాడిపత్రిలో ఎమ్మెల్యేగా ఉండాలి రాబోయే దినాల్లో 100% మేడం. ఇప్పుడున్న కార్యకర్తలు కానీ కొందరు లీడర్లు కానీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు తిడతారు అనే మాట అంటున్నారు. అబద్ధము అన్న. దయచేసి ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు, మా నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు, ఇదే ప్రభాకర్ రెడ్డి సార్ గురించి తిట్టకోకుండా ఏం చేయకుండా ఉంటే మనం ఊరుకుండే వాళ్ళమా అన్న? ఒకటే చెప్తున్నాను. ఇంత అభివృద్ధి జరిగేదా? ఇన్ని అవార్డులు వచ్చేవా? అట్ ద సేమ్ టైము మనం ఊరుకుండే వాళ్ళమా? మనం చేసే అరాచకాలు తట్టుకోలేకపోయిన వారు. వాటికి అన్నింటికు మన కుటుంబానికి పెద్ద మన తండ్రి ఎలా ఉంటారో మన తాడిపత్రి నియోజకవర్గానికి కూడా ఆయన ఒక పెద్దగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా మనకందరికి ఉండడం వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాము. అది లేకపోతే ఆయనకినా మనకు ఆ భయం పెట్టుకోకుండా గతంలో జరిగిన ఫ్యాక్షనిస్టము ఈ రోజు కంటిన్యూ అయ్యేది. అలాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన చెప్తున్నాడు, వేరేది కాదు. ఆయన తిడుతున్నాడు చేస్తున్నాడు అనే మాటలు దయచేసి బయట చెప్పకండి. తిట్టినా కొట్టినా మా యువకులకు ప్రజెంట్ ఉన్న మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఇవి మేము దగ్గర నుంచి చూస్తున్నాము. ఆయన మంచి మనసు మేము దగ్గర నుంచి చూస్తున్నాం. ఒక్కసారి ఆ కోపాన్ని పక్కన పెట్టి చూడండి, ఆయన దగ్గర నుంచి వినండి. ఆయన చెప్పే మాటలు కానీ ఆయన ఎలా నడిపిస్తున్నాడని వినండి. ఇదే జేసీ అస్మిత్ రెడ్డి సారు దేశాలు తిరిగి వచ్చినాడు, మనకు డెవలప్మెంట్ కోసం ఎలా చేస్తున్నాడు, మనకు అది చాలదా? ఇదే ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఓ మాట అంటాడు, ఇంట్లో పెద్దోడు కాబట్టి ఓ మాట అంటాడు, తప్పేముంది? ఒకసారి రెండోసారి రండి అదే మాట అంటాడేమో. ఎందుకంటాడన్నా? ఈయన పుణ్యాన ఈ తాడిపత్రిలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఈయన పుణ్యాన ఉన్నవి లీడరే. అది వైసీపీ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఇదే జనసేన అయి ఉండొచ్చు. జనసేన లీడర్లు కూడా ప్రభాకర్ రెడ్డి సార్ పుణ్యమో వచ్చిన వాళ్ళే. ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్లకు కూడా చెప్తున్నా, ఇదే ప్రభాకర్ రెడ్డి సార్ పుణ్యమో కాదో మీరే చెప్పండి. గతంలో మీరు చెప్పిన మాటలు వీడియోలతో సహా ఉన్నాయి మా దగ్గర, చూపించగలుగుతాం విత్ ప్రూఫ్. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చాయన్నా? మీ బంగ్లాలు అయితేనేమి, మీ కార్లు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి సార్ భిక్ష కదా ఇదంతా. 100% మేడం. బయట సమాజాన్ని అడిగినా చెప్తుంది. బయట మీరు ఫర్ ఎగ్జాంపుల్గా స్ట్రీట్లో ఉన్న ఎవరైనా ఉంటారు కదా, నార్మల్ వ్యక్తి కావచ్చు, వ్యాపారం చేస్తున్న వ్యక్తులను కూడా చూడొచ్చు. అడగండి, తెలుసుకోండి కావాలంటే. తాడిపత్రిలో నివసిస్తున్న నేను లీడర్ అని చెప్పి దొమ్మ విరవీక్కొని తిరుగుతున్న ప్రతి ఒక్క లీడరు ప్రభాకర్ రెడ్డి సార్ పుణ్యమే. నేను చూసిన ఈ 15 సంవత్సరాల కంటే ముందు కూడా ఈయన పుణ్యమే వచ్చిన ఎదిగిన లీడర్లే. ఇట్లా ఏళ్లతో ఎంచొచ్చు. ఈరోజు లీడర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు
ప్రభాకర్ రెడ్డి సారి పుణ్యమే. మళ్ళా సపరేట్గా మేము లీడర్లని చెప్పుకోవద్దండి అన్న, వాటి వరకే ఉంటారు మీరు. మీకు ఎదుగుదల ఉండాలంటే కింద దయచేసి ప్రభాకర్ రెడ్డి సార్తో నడవండి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీకు గతంలో ఆయన ఏమన్నా అన్యాయం చేసిందంటే రండి, ఏదైనా కూడా కూర్చొని మాట్లాడండి. అన్యాయం అంటూ చేసినాడు అనేది 1% చూపించినా కూడా ఎవరు రావద్దండి. అన్యాయం ఎవరికి చేయలేదు. ఆయనను అన్యాయం చేసిపోయిన కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు తప్ప ఆయన ఒకరికి అన్యాయం చేసినది ఎక్కడ ఏ దాఖలు లేవు. సార్ చాలా చక్కగా చెప్పారు.